హాయ్ చెప్పు చేత్తోటాను హాయ్ అను అందరికి హాయ్ అని చెప్పి బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మేము మా ఊర్లో మూడోసారి బొడ్రాయి పండుగ చేస్తున్నారని ఊర్లోకి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి అయితే కాస్త లేట్ అయింది. ఇంకా తర్వాత ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా పనులు చేసాము. పనులు అవి ఇవి చేసేసరికి అయితే చీకటి అయింది. ఇంకా కాసేపు మా నాన్న మా పాపతో ఆడుకున్నాడు. తర్వాత మేము కూడా కాసేపు కూర్చున్నాము. ఇంకా పైన గుట్ట పైన అయితే వెంకటేశ్వర్ల స్వామిది అయితే కళ్యాణం అవుతుంది. అందుకని ఇంకా బియ్యం కలుపుతున్నాము. స్వామివారికి అయితే అక్షంతలు తీసుకుపోవాలి కదండి, తలంబ్రాలు. అందుకని ఇంకా బియ్యం కలిపి స్వామివారికి అయితే అక్కడనే వేసాము దేవుని ముందర. ఇంకా చాలామంది పబ్లిక్ వచ్చిండ్రు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా, అందులో ఒకటి మబ్బు కూడా బాగా పట్టింది. అందువల్ల కాస్త లేట్ అయింది. అక్కడనే అన్నదానం పెట్టిండ్రు. ఇంక అక్కడనే తినేసి వచ్చేసరికి అయితే చీకటి అయింది. ఇంకా నైట్ తెల్లారులు అయితే వర్షం బాగా పడింది. వర్షం పడడం వల్ల ఇంకా బోనాలు తీయడానికి కూడా కాస్త లేట్ అయింది. ఇంకా అమ్మ త్వరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసింది. ఇంట్లో పనులన్నీ చేసి ఇంకా స్నానం చేసి ఇంకా దేవునికి అయితే నైవేద్యం వండింది. వీడియోలో చూపించాం కదా, పరమాన్నం వండింది. ఇంకా పరమాన్నం వండిన తర్వాత పక్కన నేనైతే బాండవల కోసం అండి ఇక్కడ తమలపాకులతో అయితే కంకడాలు కడుతున్నా. బాండవలకి మా అక్కని చెప్పేసి కంకడాలు అయితే దారంతో అయితే కడుతున్నా. వీడియోస్ ఎలా ఉన్నాయి చెప్పండి. అలాగే జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. మీరు తక్కువ మందే చూస్తున్నారు, ఎక్కువ ఏం చూస్తలేరు, కానీ చూసినంత వరకు అయినా ఒక లైక్ చేయండి. లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కుండకి బోనం అండి, కుండకైతే పసుపుతోటైతే రాసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతుంది. ఇంకా పక్కన మక్కనే కనిపిస్తలేడు, కానీ మక్కనే అన్నీ తుల్వ చేతలే చేస్తుండు. రాగి బిందెలు యాపాకు పోసి మళ్ళీ దాన్ని కింద పడేసి మొత్తం తిక్క డబల్ పని పెట్టిస్తుంది. ఇంకా మా బోనం అయితే బోనానికి అయితే పెట్టింది. అమ్మ అందులో పరమాన్నం పెట్టింది. ఇంకా అందులో చెప్పాలనుకుంటే ఏం చెప్పను, మాట్లాడేటప్పుడు అయితే నత్తి వస్తుంది. ఏం చెప్పడానికి ఏం తెలుసలేదు, కానీ నత్తి అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా అమ్మ కుండలకైతే పూలు కట్టింది. ఇంకా నేనైతే అమ్మకైతే యాపాకు ఇచ్చి ఇస్తున్నా. యాపాకు మధ్యలో అయితే కంచుడ పెట్టి అందులో కొన్ని నూనె పోసి కొన్ని బియ్యం పోయాలి. ఎందుకంటే ఒత్తు అనేది అక్కడిక్కడ పోకుండా ఉంటుంది. ఇంకా ఆ ఒత్తుని ఇంకా మనం ముట్టియాలి బోనం ఎత్తుకునేటప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే బోనాలు అయితే ఇలా చేసాము. ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత అయితే నేను మా పాప రెడీ అయ్యాము. ఇంకా అలా ఒక సెల్ఫీ దిగాము. అమ్మ కూడా రెడీ అయింది. ఇంకా నాన్న వచ్చిండు. ఇంకా నాన్న వచ్చి అయితే దేవునికి అయితే ఇంకా బోనాలకు అగరబత్తీలు ముట్టించి ఇంకా అక్కడనే కొబ్బరికాయ కూడా బోనాల కాడైతే కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టి ఇంకా గుమ్మడికాయ ఏమో దర్వాజా ముందర కొట్టి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి దర్వాజా పక్కకైతే పెట్టి ఇంకా నాకు అమ్మకైతే నాయన బోనం ఎత్తుతుండు. ఇంకా ఫస్ట్ అయితే మేమైతే బొడ్రాయికి తీసి అక్కడి నుంచి అయితే ముత్యాలమ్మకి తీసాము బోనము. పబ్లిక్ అయితే చాలామంది ఉండరు. నైట్ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అయితే చాలామంది పబ్లిక్ ఉంటారు. అసలు కళ్యాణం చూడడానికే కూడా అసలు స్థలం అనేది లేకుండే, అందువల్ల కాస్త ఇబ్బంది అయింది. ఇంకా బోనాలు అయితే ఫైనల్గా అయితే తీసాము. ఇంకా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇక మంచి వీడియోతో మేము ముందుంటా. మంచి వీడియోస్ తీస్తా అబ్బా. పిల్లలతో అయితలేదు, కానీ తీయనికైతే ట్రై చేస్తా. పిల్లలైతే ఓ పని చేసేసరికి ఇంకో పని తయారు చేసి పెడతారు. మా అమ్మకైతే డబల్ పని చేసి పెట్టిండు. మా అక్కనే అయితే అన్నీ తులవ చేతలు చేస్తాడు. ఇక్కడ తమ్ముడు అయితే కాళ్ళకి నీళ్ళు పోస్తుండు. కాళ్ళకి నీళ్ళు పోసి కాళ్ళనైతే మొక్కుకుంటారు. ఎవరైనా బోనం తీసేటప్పుడు అయితే ఇలానే చేస్తారు.
అలాగే మన వీడియోస్కి అయితే జర సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇదైతే ముత్యాలమ్మ కాడ అండి. బొడ్రాయి కాడ అయితే తీయలే. బాయ్, మరి ఉంటా.